కూటమి ఉన్నది ఇదే యూడిఎఫ్. ఇంటి కూటమిలో ఇంటి కూటమి ఓడిపోయింది, ఇంటి కూటమి గెలిచింది. అందరికీ నమస్కారం. మేడం, ఏది ఏమైనప్పటికీ దక్షిణ భారతదేశంలో ఒక మైలురాయి కాంగ్రెస్ పార్టీ. జై భీమ్, జై బాపు, జై సంవిధానాన్ని కేరళలో ఆయన ఒక ఎంపీగా ఉంటూ మరి ఒక దేశ రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి ఆయన తిరుగుతున్నటువంటి ఓటు చోరు లాంటిది కావచ్చు. మిగతా ఓటుకున్నట్టు కూడా అవి చెప్పిన ఆనందంలో మీరు ఇప్పుడు మాడ మమతా బెనర్జీ గారు ఎట్లా ఓడగొట్టడం చెప్తాం. మేము కూడా మేము విశ్లేషణ 32 ఏళ్ళకి రాయకనే ఉన్నాం. వాళ్ళు ఎన్నిసార్లు ప్రకటన చేసినారు, ఎవరితో మాట్లాడారు, అవన్నీ ఉన్నాయి. అన్న క్వార్టర్ దాటి నెక్స్ట్ పెగ్లోకి వచ్చాడు. మీ ఊపు దీనిలో కాదు, మీ ఊపు బీజేపీ ఊపు ప్రజల అభివృద్ధి మీద ఉండాలి. ప్రాంతాల వారీగా అంటే ఎక్కడైతే మీరు మీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న కాడ మీరు బడ్జెట్ ఇవ్వడం కాదు, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా బడ్జెట్ ఇచ్చి మీరంతా నా బిడ్డలు అనుకున్నా ఈ ఎలక్షన్ మీద మాట్లాడి మీరు ఆరోపణలు చెప్పినా లాభం లేదు. అవేవి లేకుండానే ఒక్కొక్క రాష్ట్రం గెలుచుకుంటూ వస్తారు. అదే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక తీరు ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఒకటి ఊహించని పరిణామం సార్ చెప్పి, తమిళనాడులో ఒక పరిస్థితి, పుదుచ్చేరిలో రంగసాయి గారు అదొక పరిస్థితి, అస్సాంలో ఒక పరిస్థితి, తర్వాత మమతా బెనర్జీ గారు ఓటమిలో కూడా ఒక పరిస్థితి. అవన్నీ ఉన్నాయి కదా. పార్టీ పరంగా మాట్లాడతాం, విశ్లేషణ కూడా తీసుకోవడం, భారతదేశ ఔన్నత్యం, లౌకికవాదం ఉన్నటువంటి అంశాల మీద తీసుకోవడం. అయితే అక్కడ కేరళలో చాలా రోజుల నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మొత్తం క్యాడర్ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, మరి మిగతా సంబంధించినటువంటి అందరూ కష్టపడి తీసుకొచ్చిన ప్రభుత్వం అది. అది మీరు అందరూ కూడా ఇంతకుముందుకు పశ్చిమ బెంగాల్ సుదీర్ఘంగా సిపిఐఎం ఉండే, ఇక్కడ కూడా కమ్యూనిస్టు భావజాలంతో ఇక్కడ కూడా చాలా కాలం నుంచి ఉన్నటువంటి పరిస్థితి. కేరళను కొట్టాలి అంటే చాలా చాలా పగడ్బందీగా ఆలోచనతో తీసుకొచ్చిన అంశాలు ఉండేవి. కాకపోతే ఇప్పుడు దేశంలో ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ సహకారం ఉన్న రాష్ట్రాల్లో మరి బాగా ఫుల్ మెజారిటీతో వచ్చినటువంటి పార్టీలు ఉన్నాయి. పక్కన ఏపీలో కూడా ఉన్నది, మన టీవీకి కూడా కొంత సహకారం ఉన్నది. అది కూడా చెప్తున్నాం, మాట్లాడుకున్నాం, అవి కూడా ఉన్నాయి సాక్ష్యాలు. మరి అట్లా అంశాల మీద ఎన్నో అంశాల మీద మరి కేరళలో ప్రభుత్వం రావడం జరిగింది. మిగతా వాటి కూడా ప్రయత్నం చేశాం. కాకపోతే ఎక్కువగా మరి ఇప్పుడు అస్సాము పుదుచ్చేరి ఎలాగో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ అదనంగా కొంత ఎక్కువ వచ్చింది. వారిని మేము అభినందిస్తున్నాం పార్టీల వారిగా. ఎందుకంటే ప్రజా అభిప్రాయమే, ప్రజల జడ్జిమెంట్ ముఖ్యమైనది. ఓటమి గెలుపు అనేది కామన్. అది ఈరోజు మీరు కావచ్చు, రేపు మేము కావచ్చు. ఓటమి గెలుపు ఖచ్చితంగానండి, అది కూటమి గెలుపులాగా అనిపిస్తుంది. ఓటమి గెలుపు అనేది ఖచ్చితంగా ఒడిదొడుకులు ఉంటాయి. ఒకసారి వాళ్ళు, ఒకసారి మేము, ఇట్లా వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న సమకాలీన రాజకీయాల్లో ఒకటి నడుస్తుంది మేడం, ఎట్లా గెలవాలని ఆలోచిస్తుంది. గెలవడం ఎట్లా, ఇది నడుస్తుంది. గెలవడం ఎట్లా, అది ఎట్లయినా పర్లేదు. ఇప్పుడు అన్నగారు ఏమంటారు, ముస్లిం సంబంధించిన అన్ని విభాగాలు ఎత్తేయాలంటారు. మరి మన ఎలక్షన్ల సందర్భంలో మోడీ గారు నాకు అన్నం పెట్టి నన్ను సాధింది ముస్లిం అన్నారు. అది ఇంటికి పోయి అన్నం తిని మాట్లాడే స్టేట్మెంట్ ఇచ్చింది. మరి అది ఎట్లా? మళ్ళీ వీళ్ళ పార్టీలో మైనార్టీ సెల్ ఉంది. భారతదేశంలో ఉన్న ముస్లింలందరికీ మేము వ్యతిరేకం అని చెప్పలేదు కదా బీజేపీ. మళ్ళీ వీళ్ళు పార్టీ విధానం ఏంటి, అసలు ముస్లిమే వద్ద అంటారు దేశంలో. ఇందాక సోదరుడు మాట్లాడిన మాట ఎందుకు అవసరం, ముస్లింల లా అవసరం అంటాడు. దాంతో కాదు, ఇక్కడ క్లారిఫికేషన్ చెప్పాలి. ఆయన అనేది ఏంటంటే, నేను క్రిమినల్ కోడ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇండియన్ క్రిమినల్ కోడ్లు కావాలి, సివిల్ కోడ్ దగ్గరకు వచ్చేసి కావాలి అంటే తప్పు. అది అడిగితే క్రిమినల్ కూడా షరియా అడగండి అని. అట్లా అడిగితే ఏంటంటే చేతులు నరకడం, కాళ్ళు నరకడం లాంటి శిక్షలు వస్తాయి. ప్రవాస భారతీయులు మరి దేశం మీద ప్రేమ ఉంటే అన్ని మతాలను, అన్ని కులాలను ఒకేలా చూడాలి. కానీ వాళ్ళు ఒకదానికి వత్తగా మాట్లాడుతున్న అంశం మనకు అర్థమవుతుంది. మేడం గారు చెప్తున్నా కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అవతల నన్ను కూడా లేదు నాగానే చిన్నోడు అంటే, నాగానే చిన్నోడు కేటీఆర్ నేను మనం వాడందున ఏమన్నా అట్లా మనం ఎదురుని గౌరవించాలి, వాళ్ళు మనకు గౌరవిస్తారు. ఇవన్నీ ఇంకా మనకన్నా ఎక్కువ ప్రేమ, అభిమానం ఇది దేశం వదిలిపెట్టిన వరకు ఎక్కువ ఉంటుంది సార్. ఈ దేశం మీద, ప్రాంతం మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు ఏదో మాట్లాడితే దానివల్ల కూడా వచ్చేది ఏం లేదు. కానీ సుదీర్ఘంగా మరి లౌకికవాదంతో పుట్టినటువంటి దేశం ఇది. ఈ దేశంలో
అన్ని నదులు కానీ అన్ని మతాలు కానీ అన్ని కులాలు కానీ ఉన్నాయి. ఇదో కొత్త కాదు. 75 సంవత్సరాలు